గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులరా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 300 అధ్యాయాలు పూర్తి చేసి 301వ అధ్యాయంలోని 98వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 103వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈరోజు 104వ శ్లోకం కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణితే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందరం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకాభయంకరం. అంజన సదా నింబవృక్షస్య మూలాధివాస సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. सर्वे विप्राश्च देवाश्च तथा समविदो जना ब्रह्मण्यं परमं देवं अनंतं परमच्युतं. प्रार्थयन्तस्य तं विप्राः वदन्ति गुणबुद्धयः सम्यग्युक्ता तथा योग सांख्याश्चामितदर्शिना. సమస్త బ్రాహ్మణులు, దేవతలు, పరమశాంతిని అనుభవించేవారు, అనంతుడైన అచ్యుతుడైన బ్రాహ్మణహిత కాంక్షుడైన పరదేవత అయిన పరమాత్మ యొక్క స్తుతిని చేస్తారు. యోగ సిద్ధులైన యోగులు, అపారజ్ఞానులైన సాంఖ్యవేత్తలు కూడా ఆ పరమాత్మ గుణాలని గానం చేస్తారు. ఆయన మహిమను గానం చేస్తారన్నమాట. అమూర్తేస్తస్య కౌంతేయ సాంఖ్యమూర్తిరితి శృతి అభిజ్ఞానాని తస్యాహు మతం హి భరతర్షభ. భరతకుమారా, ఈ సాంఖ్యశాస్త్రమే నిరాకారమైన ఆ పరమాత్మ ఆకారమని తెలుసుకోవయ్యా. సర్వ విధాలైన జ్ఞానాలు సాంఖ్యం గొప్పతనాన్నే చెబుతున్నాయి. వివిధాని భూతాని పృథివ్యాం పృథివీపతే జంగమాగమ సంజ్ఞాని జంగమంతు విశిష్యతే. ఈ భూమి మీద స్థావరాలు, జంగమాలు అని 2 రకాల ప్రాణులు ఉన్నాయి. ఈ రెండింటిలో జంగమ ప్రాణులు శ్రేష్టమైనవి. జ్ఞానం మహద్యుద్ధి మహత్సు రాజను వేదేషు సాంఖ్యేషు తథైవ యోగే యచ్చాపి దృష్టం వివిధం పురాణే సాంఖ్యాగతం తన్నిఖిలం నరేంద్ర. నరేశ్వరా, మహాజ్ఞానుల్లో, వేదాల్లో, సాంఖ్య దర్శనాల్లో, యోగశాస్త్రంలో, పురాణాల్లో నానా విధమై కనిపించే ఉత్తమ జ్ఞానం సమస్తం కూడా సాంఖ్య జ్ఞానం నుంచే వచ్చిందయ్యా. యచ్చేతిహాసేషు మహత్సు దృష్టం యచ్చార్థశాస్త్రే నృపశిష్ట దృష్టే జ్ఞానంచ లోకే యదిహాస్తి కించిత్ సాంఖ్యాగతం తచ్చ మహత్తరమైన ఇతిహాసాల్లో, సత్పురుషులు సేవించిన అర్థశాస్త్రంలో ఈ లోకంలో ఉన్న మహత్తర జ్ఞానం అంతా కూడా సాంఖ్యశాస్త్రం నుంచే వచ్చింది. సమస్య దృష్ట పరమం బలంచ జ్ఞానంచ సూక్ష్మంచ యథావదుక్తం తపాంసి సూక్ష్మాని సుఖాని చైవ సాంఖ్యే యథావద్ విహితాని రాజ్యం. ప్రత్యక్షంగా తెలిసే మనస్సు, ఇంద్రియాలని నియమించడం, ఉత్తమమైన బలం, సూక్ష్మమైన జ్ఞానం,
పరిణామంలో సుఖాన్ని కలిగించే తపస్సు, వీటన్నిటినీ కూడా ఉన్నవి ఉన్నట్టుగా సాంఖ్యశాస్త్రం చెప్పింది సుమా. విపద్యయే తస్య హి పార్థదేవాన్ గచ్చంతి సాంఖ్యా సతతం సుఖేన తాంశానుసంచార్య తతకృతార్థ పతంతి విప్రేషు యతేషు భూయః. సాధనలో కొన్ని లోపాలు దోషాలు ఉండటం వల్ల సాంఖ్య జ్ఞానం బాగా కలగని సాంఖ్య సాధకులు తప్పనిసరిగా దేవలోకానికి వెళ్తారు. అక్కడ నిరంతరం సుఖంగా ఉంటూ దేవతాధిపత్యాన్ని పొంది కృతార్థులవుతారు. పుణ్యం అయిపోయిన తర్వాత ఈ లోకానికి వచ్చి మళ్ళీ సాధన కోసం యత్నశీలులైన బ్రాహ్మణ వంశంలో జన్మిస్తారు. అంటే భగవద్గీతనే మరొక రకంగా భీష్ముడు చెప్తున్నట్టు. భీష్ముడు చెప్తున్నాడంటే భీష్ముడికి ఎక్కడికి ఓపిక, ఆయన అన్నీ కూడాను అంపశయ్య మీద ఉన్నాడు. ధర్మరాజు ప్రశ్నలు అడిగితే నేను కాదయా నీకు చెప్పేది, మీ తాతగారి చేత చెప్పిస్తారా అని తాతగారి దగ్గర తెచ్చాడు. ఎందుకు? ధర్మరాజు కన్నా కృష్ణుడు చిన్నవాడు. లోకాచారం ప్రకారం కృష్ణుడు చెప్పకూడదు. కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు కానీ ధర్మరాజుకి చెప్పకూడదు. అందుకోసం అర్జునుడికి ఆయన చెప్తే భీష్ముడి చేత ఈయనకి చెప్పిస్తున్నాడు అనమాట. అవే మాటలు ఇవన్నీ కూడాను. సాంఖ్యయోగం వాళ్ళు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక పూర్తిగా అనుసరించగా పోతే మధ్యలో జారిపోతారు కదా, వాళ్ళు ఏమవుతారు అనేది దాని గురించి చెప్తున్నాడు. వాళ్ళు తప్పనిసరిగా దేవలోకానికి వెళ్తారయ్యా. అయితే పుణ్యం క్షీణించగానే మళ్ళీ ఈ లోకానికి వచ్చి బ్రాహ్మణులుగా జన్మిస్తారు. వాళ్ళు హిత్వాచ దేహం ప్రవిశంతి దేవం దివౌకసౌధ్యామివ పార్థ సాంఖ్య అతోధికంతే భిరతే మార్గే సాంఖ్యే ద్విజా పార్థివశిష్ట జుష్టే. పార్థ, సాంఖ్య జ్ఞానం కలిగిన వారు శరీరం వదిలిన తర్వాత దేవతలు స్వర్గంలో ప్రవేశించినట్లు పరమాత్మలో ప్రవేశిస్తారు. అంటే పూర్తిగా సాంఖ్యయోగంలో పరిపూర్ణులైన వాళ్ళు ఆ విధంగా మోక్షాన్ని పొందుతారనమాట. తేషాం న తిర్యగమనం హి దృష్టం నార్వాగతి పాపకృతాధివాస నవా ప్రధానాపితే ద్విజాతయో ఏ జ్ఞానమే తన్నృపతే సురక్త. సాంఖ్య జ్ఞానానురక్తులైన బ్రాహ్మణ ప్రధానులు మరణించిన తర్వాత పశుపక్షాజాతుల్లో జన్మించడం అనేది ఎప్పుడూ చూడలేదు నాయన ధర్మరాజా. వారు నరకాదులైన అధోగతులను కూడా పొందరు. వారు పాపకర్మలు చేసేవారి మధ్య కూడా ఉండాల్సిన అవసరం లేదు సుమా. సాంఖ్యం విశాలం పరమం పురాణం మహాన్నవం విమలం ఉదార కాంతం కృత్నం చ సాంఖ్యం నృపతే మహాత్మా నారాయణో ధారయతే అప్రమేయం. సాంఖ్యజ్ఞానం చాలా విశాలమైనది, అత్యంత పురాతనమైంది. ఇది మహాసముద్రంలాగా అగాధము, నిర్మలము, ఉదారభావ పూర్ణము, మిక్కిలి మనోహరము. అటువంటిది ఇది. ఏతన్మయోక్తం నరదేవతత్వం నారాయణో విశ్వమిదం పురాణం సర్గకాలే చ కరోతి సర్గం సంహారకాలే చ తదత్తి భూయః సంపృత్య సర్వం నిజదేహ సంస్థం కృత్వాప్సుసైతే జగదంతరాత్మా. ఓ నరనాథ, నరనాథ అంటే ఓ రాజా, ధర్మరాజా, పరిపాలించేవాడు ఆయనే కదా, ఇప్పుడు భూమికి రాజా ఆయనే. కాబట్టి రాజా అని సంబోధిస్తున్నాడు తాత అయినప్పటికీ. నిజానికి అధికారం ఆయనదే, భీష్ముడిదే. కానీ ఆయన ఇచ్చేశాడు కాబట్టి ఇప్పుడు రాజు ఈయనే. ఓ రాజా, సాంఖ్యతత్వాన్ని నీకు నేను చెప్పాను. అతి ప్రాచీనమైన ప్రపంచ రూపంలో శ్రీమన్నారాయణుడే అంతరా వెలుగొందుతున్నాడు. అంటే ఈ ప్రపంచ రూపం అంతా శ్రీమన్నారాయణుడేనయ్యా. ఆయనే సృష్టి సమయంలో జగత్తును సృష్టిస్తాడు, సంహార కాలంలో మళ్ళీ తనలోకి ఉపసంహరించుకుంటాడు. ఈ రీతిగా తన శరీరంలోనే ఉంచుకొని జగదంతరాత్మైన నారాయణుడు ఏకార్ణవ జలంలో శయనిస్తూ ఉంటాడయ్యా. ప్రళయకాలంలో సముద్రంలో హాయిగా కడుపులో 7-14 లోకాలను పెట్టుకొని హాయిగా పవళిస్తాడు అని చెప్తున్నాడు అనమాట. అయితే శ్రీ మహాభారతే శాంతి పర్వణి మోక్షధర్మని సాంఖ్యకథనే ఏకాధిక 300తమోధ్యాయ. ఇది మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 301వ అధ్యాయం. రేపు 302వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.